ఆయనది దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఆ నియోజకవర్గంలో 6 దశాబ్దాలుగా వారి కుటుంబానిదే తిరుగులేని ఏకఛత్రాధిపత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కేబినెట్ మినిస్టర్ గా 4 సార్లు ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన అపారమైన హిస్టరీ ఆయన సొంతం. కానీ కట్ చేస్తే ఆ అగ్రనేత గత 2 ఏళ్లుగా కంప్లీట్ గా పొలిటికల్ సైలెన్స్ మెయింటైన్ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు, ఏ స్టెప్ వేయబోతున్నారంటూ చర్చ జరుగుతోంది. సొంత ఆఫీస్ నుండే జగన్ ఫోటోలను తీసి పక్కన పెట్టేశారట. అసలు ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఆయన అంత షాకింగ్ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటో ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్టోరీలో చూసేద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చిన కందుకూరు నియోజకవర్గ రాజకీయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇక్కడ గత 6 దశాబ్దాలుగా మారుగుంట మహీధర్ రెడ్డి కుటుంబమే టోటల్ పాలిటిక్స్ ను శాసిస్తూ వస్తోంది. మొదట మహీధర్ రెడ్డి తండ్రి మారుగుంట ఆదినారాయణ రెడ్డి కందుకూరు నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో పవర్ఫుల్ లీడర్ గా వెలిగారు. ఆ తర్వాత తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని బరిలోకి దిగిన మహీధర్ రెడ్డి కాంగ్రెస్, వైసీపీ పార్టీల తరపున ఏకంగా 4 సార్లు ఎమ్మెల్యేగా తిరుగులేని విజయాన్ని సాధించారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ తరపున పోటీ చేసి 14,000 పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన మహీధర్ రెడ్డి పొలిటికల్ లైఫ్ గత ఎన్నికల నాటి నుంచి ఊహించని మలుపు తిరిగింది. నియోజకవర్గంలో తిరుగులేని గ్రాఫ్ ఉన్న మహీధర్ రెడ్డి మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. అందరూ ఆయనకే మళ్లీ టికెట్ వస్తుందని భావించారు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన అడ్డగోలు సర్వేల పేరుతో కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ను తీసుకొచ్చి కందుకూరులో కూర్చోబెట్టారు. ఈ ఒక్క డెసిషన్ తో 4 సార్లు గెలిచిన సీనియర్ లీడర్ మహీధర్ రెడ్డిని కనీసం సంప్రదించకుండా వైసీపీ హైకమాండ్ పక్కన పెట్టేసింది. అయితే మహీధర్ రెడ్డికి కందుకూరు టికెట్ కేటాయించినప్పటికీ మరొక చోట కూడా టికెట్ కేటాయించలేదు. తమ లీడర్ కు వైసీపీ అధిష్టానం చేసిన ఈ ఘోర అవమానాన్ని మారుగుంట వర్గీయులు, క్షేత్రస్థాయి క్యాడర్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. అప్పట్లోనే మహీధర్ రెడ్డి రాత్రికి రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరి కందుకూరు కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అత్యంత అనుభవజ్ఞుడైన మహీధర్ రెడ్డి ఆవేశపడకుండా చాలా హుందాతరంగా వ్యవహరించారు. తాను వైసీపీలోనే కొనసాగుతారని చెప్తూనే బుర్ర మధుసూదన్ యాదవ్ గెలుపు కోసం క్యాడర్ పనిచేయాలని పైకి పిలుపునిచ్చారు. కానీ సీన్ కట్ చేస్తే కందుకూరు అసెంబ్లీ బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థి బుర్ర మధుసూదన్ యాదవ్ కూటమి అభ్యర్థి చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమికి అసలు కారణం ఏంటని ఆరా తీస్తే పైకి ప్రచారం చేయమని చెప్పినా లోపల మాత్రం మారుగుంట మహీధర్ రెడ్డి ఒరిజినల్ క్యాడర్ బుర్ర మధుసూదన్ కు అస్సలు సహకరించలేదనేది లోకల్ గా టాక్ నడుస్తోంది. తమ్ముళ్ల చేతిలో నలిగిపోయిన ఫ్యాన్ పార్టీ నాడు మారుగుంటను పక్కన పెడితే నేడు గ్రౌండ్ లో క్యాడర్ ఫ్యాన్ రెక్కలు విరిచేసి ప్రత్యర్థులకు 1 సైడ్ విన్ ఇచ్చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చి కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మారుగుంట మహీధర్ రెడ్డి తన పొలిటికల్ రోడ్ను పూర్తిగా మార్చేశారు. నాడు జగన్ చేసిన అవమానాన్ని ఇప్పటికీ గుండెల్లోనే పెట్టుకున్న ఈ సీనియర్ నేత ఇక వైసీపీలో కంటిన్యూ అయ్యే ప్రసక్తే లేదని తన యాక్షన్ ప్లాన్ ద్వారా ఇంటిస్తున్నారు. మరోవైపు ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. చర్చలు, ప్రచారాలు ఎలా ఉన్నప్పటికీ మహీధర్ రెడ్డి వైసీపీలో కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదట. ఇందులో భాగంగానే కందుకూరు పట్టణంలోని మారుగుంట మెయిన్ క్యాంప్ ఆఫీస్ లోపల ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ఆయన అనుచరులు పూర్తిగా తొలగించేశారు. ఇదొక్కటే కాదు, గతంలో జరిగిన వినాయక చవితి వేడుకల సందర్భంగా కావచ్చు, లేదా నియోజకవర్గంలో ఆయన వర్గం ఏర్పాటు చేసిన ఏ చిన్న ఫ్లెక్సీలోనూ కనీసం జగన్ బొమ్మ కానీ, వైసీపీ జెండా గుర్తు కానీ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ డెవలప్మెంట్స్ చూసి షాక్ తిన్న తాడేపల్లి పెద్దలు మారుగుంటను ఎలాగైనా బుజ్జగించి మళ్లీ లైన్లోకి తేవాలని ప్రకాశం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కందుకూరుకు రాయబారానికి పంపారు. అటు నెల్లూరు జిల్లా వైసీపీ వాస్ కాకని గోవర్ధన్ రెడ్డి సైతం ఫోన్లో మంతనాలు జరిపారు. కానీ నాడు కష్టకాలంలో పార్టీని నమ్ముకుంటే నడి రోడ్డుపై నిలబెట్టారు. ఇప్పుడు మేతో వచ్చే ప్రసక్తే లేదు అని మహీధర్ రెడ్డి నిర్మోహమాటంగా మొహం మీదే చెప్పేసినట్లు సమాచారం. వైసీపీని కంప్లీట్ గా పక్కన పెట్టేసిన మారుగుంట మహీధర్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు అనేది కందుకూరు పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సమాధానంగా ఆయన త్వరలోనే పచ్చకండువ కప్పుకుని సైకిల్ ఎక్కడం 100% ఖాయమని ప్రచారం జరుగుతోంది. నిజానికి 2019 ఎన్నికల ముందే కాంగ్రెస్ ను వీడిన మహీధర్ రెడ్డి అప్పట్లోనే టీడీపీలో చేరాలా లేక వైసీపీలోకి వెళ్లాలా అనే పెద్ద డైలమాలో పడ్డారు.
అప్పట్లో చంద్రబాబుతో కూడా చర్చలు జరిగాయి. కానీ లాస్ట్ మినిట్ లో సమీకరణాలు మారి వైసీపీలోకి వెళ్లి 4వ సారి గెలిచారు. నాడు టీడీపీని కాదనుకున్న మహిదర్ రెడ్డి ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్న ఈ గోల్డెన్ టైమింగ్ లో సైకిల్ ఎక్కితేనే తన 6 దశాబ్దాల కుటుంబ రాజకీయ భవిష్యత్తుకు తన క్యాడర్ సేఫ్టీకి తిరుగుండదని భావిస్తున్నారట. ప్రస్తుతం పొలిటికల్ గా ఆయనపై ఎన్నో చర్చలు ప్రచారాలు జరుగుతున్నప్పటికీ మహిదర్ రెడ్డి మాత్రం వెయిట్ అండ్ సీ అన్న ధోరణిలో ఉన్నారట. మొత్తానికి ఎన్నికల వేళ వైసీపీ చేసిన పరాభవానికి ఇప్పుడు ఆఫీసులో జగన్ బొమ్మలు తీసేసి మారుగుంట మహిదర్ రెడ్డి ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ కందుకూరు పాలిటిక్స్ లో సరికొత్త హీట్ పుట్టించింది. మరి ఈ దశాబ్దాల అనుభవం ఉన్న ఈ నేత వేయబోయే ఆ నెక్స్ట్ స్టెప్ కందుకూరులో వైసీపీని ఎంతటి పాతాళానికి నెట్టేస్తుందో, కూటమికి ఏ రేంజ్ లో బూస్టింగ్ ఇస్తుందో చూడాలి.